ప్రకాశం బ్యారేజ్ కి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నిన్నటి వరకు 5,25,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగగా ప్రస్తుతం మాత్రం 4,32,844 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో 69 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ఇక బ్యారేజ్ వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పడుతూ ఉంది. ప్రస్తుతం 4,32,844 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రకాశం బ్యారేజీ 69 గేట్లను దిగువకు ఎత్తి మరీ కూడా వాటర్ను దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దాదాపు 4,32,844 క్యూసెక్ల నీటిని బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నీటి మట్టం 12.5 అడుగులుగా కొనసాగుతుంది. కెనాల్స్ కూడా దాదాపు 16,222 క్యూసెక్ల నీటిని మళ్లించారు. అందులో ఈస్ట్ కెనాల్కు 9,700, వెస్ట్ కెనాల్కు 6,522 క్యూసెక్ల నీటిని మళ్లించడం జరిగింది. ప్రస్తుతం బ్యారేజీ నుంచి దాదాపు 4,16,622 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి ఇంకా దాదాపు 4 లక్షల మేర క్యూసెక్ల వస్తూ ఉంది. అయితే వచ్చినటువంటి నీటిని వచ్చినట్లుగా కూడా బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. అటు ఏదైతే పాలేరు నుంచి కూడా దాదాపు 2,000 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. కేసర నుంచి కూడా 11,068 క్యూసెక్ల నీరు వస్తున్నటువంటి ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు. మరొక వైపు ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలను పూర్తిగా అలర్ట్ చేయడం జరిగింది. ప్రజలను ఎప్పటికప్పుడు అధికారుల గైడ్లైన్స్ పాటించాలంటూ కూడా ఇప్పుడే సూచనలు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే బ్యారేజీ నుంచి దిగువ ఉన్నటువంటి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు లంక గ్రామాలను పూర్తిగా అలర్ట్ చేయడం జరిగింది. ఏదైతే రామలింగేశ్వర నగర్ కృష్ణలంకకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఏదైతే మాన్సూన్ రెస్పాన్స్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఏదైతే రెస్క్యూకి సంబంధించి ఏదైనా కూడా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. విఎంసీ ఏదైతే మాన్సూన్ రెస్పాన్స్ టీం ద్వారా కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇస్తూ ఏదైతే చిన్నపాటి సమస్య వచ్చినా కూడా ఈ టీం అందుబాటులో ఉండే విధంగా కూడా ఉంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. దాదాపు ఏదైతే కృష్ణలంక ప్రాంతానికి సంబంధించి ఏదైతే గేదెలు మొత్తం కూడా ఇవన్నీ కూడా దాదాపు బ్యారేజీ కింద దిగువ ఈ ప్రవాహంలోనే ఉంటూ ఉంటాయి. అటువంటి వరద ప్రవాహం నేపథ్యంలో కూడా వీటన్నిటిని పైకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఇవన్నీ కూడా పైన ఉంచిన తర్వాత ఇక్కడ మొత్తం యజమానులంతా కూడా ఇక్కడ నుంచి వీటికి సంబంధించినటువంటి సంరక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఇది చూడొచ్చు విజువల్స్లో. మరొక ఏదైతే కృష్ణలంక ప్రాంతం అంతా కూడా ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే కృష్ణలంక ప్రాంతం మొత్తం కూడా నీటి వాడకం ఏదైతే వాడుతుందో ఆ నీటి వాడకానికి సంబంధించి ఈ ప్రాంతానికి వస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి నేరుగా ఏదైతే ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్నటువంటి ఈ ప్రవాహంలో ఇక్కడ కలుస్తుంది. కానీ ప్రస్తుతం ఏదైతే వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం మోటార్ల నుంచి అటు ఇక్కడ పైకి ఆ వరదని నదిలోకి వదులుతున్నటువంటి ప్రస్తుతం దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇసుక బస్తాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఈ రిటైనింగ్ వాల్కి సంబంధించి కొంత లీకులు వస్తే కనుక లోపలికి వెళ్తే కనుక కొద్ది ఇళ్లల్లోకి వాటర్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మోటార్ల ద్వారా మొత్తం నదిలోకి నీటిని వదులుతున్నటువంటి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మరొక వైపు ఏదైతే వర్షాల కారణంగా కూడా అటు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించి అటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి రాకపోకలు కూడా కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం కట్లేరు ఉగ్ర రూపం దాల్చిన నేపథ్యంలో గంపలగూడెం మండలం వినగడప సమీప కట్లేరు వంతెన వద్ద కూడా 8 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు చల్లపల్లి వద్ద కూడా వాణిజ్య పంటల్లోకి వరద నీరు చొచ్చుకొచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. దాదాపు 8 రోజుల్లో 5 లక్షలకు చేరుకోవడం. 8 రోజుల్లో 5 లక్షల వరద ప్రవాహం చేరుకోవడం ఇది ప్రస్తుతం రెండోసారి. 6 రోజుల క్రితం 5,60,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగింది. ప్రస్తుతం ఏదైతే నిన్న 5,20,000 పైగా వరద ప్రవాహం కొనసాగినటువంటి పరిస్థితి ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో 4,32,844 క్యూసెక్ల వరద ప్రవాహం ప్రస్తుతం కొనసాగుతుంది. పులిచింతల నుంచి దాదాపు 4 లక్షల మేర క్యూసెక్ల వస్తున్న నేపథ్యంలో వచ్చినటువంటి నీటిని వస్తున్నట్లుగా కూడా అటు దిగువకు విడుదల చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎంత వాటర్ వచ్చినా కూడా వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో అటు దిగువ ప్రాంతాల లోతట్టు ప్రాంతాలు అటు ముంపు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, ప్రకాశం బ్యారేజ్.